మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారిలలో పంచమ స్థానమందు శుక్రుడు యోగించడం, అలాగే తృతీయ స్థానమందు శని యోగించడం, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం కూడా అధికంగా ఉంటూ ఉండడం, అంతేకాకుండా ఈ 4 గ్రహాల తాలూకు స్థితిగతులు యోగిస్తూ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా అష్టమ కుజుడు కానీ, లేదు షష్ఠ స్థానమందు ఉన్నటువంటి గురువు కానీ, 2వ స్థానమందు ఉన్నటువంటి రాహు అనుకూలురే, దానివల్ల ఏం ప్రమాదం లేదు. గత 2 వారాలతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గటువంటి మార్పులు ఏమీ లేవు. అంటే ఈ పలానా మార్పులు జరిగాయి అని చెప్పుకోవడానికి కూడా గ్రహాల్లో ఏ విధమైన మార్పులు లేవు. కాబట్టి సాధ్యమైనంత వరకు గత 2 వారాలుగా ఉన్నటువంటి పరిస్థితులే ఈ వారంలో కూడా మకర రాశి వారిలో కనబడతాయి. ఇప్పుడు గత 2 వారాల్లో చూడండి, అష్టమ కుజుని యొక్క స్థితి వచ్చేటువంటి ధనం కన్నా పోయేటువంటి డబ్బు ఎక్కువ. అయితే ఇది అప్పులు తీర్చుకోవడానికి పోతుంది, లేదు మరే ఇతరత్రా కొంత మీకు సంబంధించినటువంటి వాటికి ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే కష్టం ఎక్కువగా ఉంటుంది, ప్రతిఫలం ఆశించినటువంటి స్థాయిలో ఉండకపోవచ్చును. అలానే ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. కావాలని ఏదైనా కొంచెం స్వయంకృతాపరాధాలు, బాగా స్పీడ్గా వెళ్ళడం వల్ల ఏదైనా ఇబ్బందులు జరగడం, లేదా కావాలని ఏదైనా మనం ఒక పని ఇది మనకి తప్పని తెలిసినప్పటికీ చేయడం ద్వారా ఇబ్బందులు పడుతూ ఉండడం, ఇలా స్వయంకృతాపరాధాలు ఏమైనా ఉండాలి. కానీ ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు. అలాగే ఏదైనా డిస్ప్యూట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, మాటల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఎవరితోనైనా వాదనకి వెళుతూ ఉన్నప్పుడు మాట పెరుగుతూ ఉండడాన్ని కూడా గమనించవచ్చును. ఇవి ప్రధానంగా ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు. తప్పితే వృత్తి ప్రవృత్తుల్లో కానీ, అటు ఆదాయ వనరుల్లో కానీ, ఆదాయ మార్గాల్లో కానీ అంత చెప్పుకోదగినటువంటి సమస్యలు ఏవి కూడా నాకు కనబడడం లేదు ఈ గ్రహస్థితి వల్ల. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు, విద్యకి సంబంధించినటువంటి విషయాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఎదుగుదలే గోచరిస్తూ ఉన్నది. ముఖ్యమైనటువంటి వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లు, లేదా మరి ఏతరత్ర గ్యాడ్జెట్స్ పోగొట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఈ వారంలో చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.